హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు శారద కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే శారద కారులో అక్కడికొచ్చి, "ఎందుకండి నన్ను రమ్మని చెప్పారు? ఏం మాట్లాడడానికి చెప్పండి" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. విడాకుల గురించి మాట్లాడాలి అని వాళ్ళు అంటారు. "నేను విడాకులు ఇవ్వటానికి ఒప్పుకున్నాను కదా! ఇంకేం మాట్లాడాలి" అని శారద అంటుంది. "నువ్వు కేపీని ఒప్పించాలి. విడాకులు ఇచ్చేలా చెయ్యాలి" అని అపూర్వ, శరత్చంద్ర చెప్తారు. "అయ్యో! నేనేంటండి ఒప్పించేది? మీరే ఏదో ఒకటి చెప్పి, లేకుంటే మీరాతో చెప్పి ఆయన్ని విడాకులు ఇచ్చేలా ఒప్పించండి" అని శారద అంటుంది. "లేదు, ఎవరు ఒప్పుకున్న పని వాళ్ళే చెయ్యాలి. నువ్వే కేపీని విడాకులు తీసుకోమని, విడాకులు ఇవ్వమని ఒప్పించాలి" అని అపూర్వ అంటుంది. "ఒకవేళ నేను చెప్పినా ఆయన వినకపోతే" అని శారద అంటుంది. "అప్పుడు భూమి గగన్ల పెళ్లి జరగదు. నువ్వు విడాకులు ఇచ్చిన తర్వాతే భూమి గగన్ల పెళ్లి జరుగుతుంది. ఇదిగో పేపర్స్, దీని మీద సంతకాలు పెట్టేసి విడాకులు ఇచ్చేలా చేయి. కేపీతో కూడా సంతకాలు పెట్టించు" అని విడాకుల పేపర్స్ని శారద చేతిలో పెడతారు. "అర్థమవుతోంది కదా శారద, నువ్వే ఒప్పించి కేపీ చేత సంతకాలు చేయించాలి, లేకుంటే భూమి గగన్ల పెళ్లి జరగదు" అని అపూర్వ, శరత్చంద్ర తేల్చి చెప్పేస్తారు. దాంతో శారద చాలా చాలా ఏడుస్తూ ఆ విడాకుల పేపర్స్ని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా అక్కడే బయట నిలబడి ఉంటారు. అప్పుడే గగన్ కారులో నుండి దిగుతూ వీళ్ళ వైపు అదో రకంగా చూస్తూ వస్తూ ఉంటాడు. అయితే గగన్కి ఏమైనా నిజం తెలిసిందా? శారదను తీసుకొని వచ్చాడా, లేకుంటే డిన్నర్ పూర్తి చేసుకొని భూమితో తిరిగి ఇంటికి వచ్చాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.